ఢిల్లీ కోర్టు రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది ఓవర్ ఇట్స్ ఎంపానల్మెంట్ ఆఫ్ 650 లాయర్స్ ని ఒక ప్యానల్ కౌన్సిల్ కింద సుప్రీం కోర్టు ముందు రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి చేసింది అనమాట. సో ఈ 650 లాయర్స్ ని మీరు ఎలా సెలెక్ట్ చేశారు అన్న దాని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి గవర్నమెంట్ కి ఢిల్లీ హైకోర్టు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంటుంది కదా పిల్, ఇది వేశారు. ఫస్ట్ జనరేషన్ లాయర్స్ అసోసియేషన్ FGLA వీళ్ళు కోర్టులో పిల్ వేశారు. అసలు ఈ 650 మెంబర్స్ ఏంటి, గవర్నమెంట్ ఎవరిని పడితే వాళ్ళని చేస్తుందా అని చెప్పి డీటెయిల్స్ లో చూద్దాము. అయితే ఈ పిల్లిలో మేజర్ గా ఏముందంటే ఈ 650లో చాలా మంది 2024 అండ్ 2025 లోనే ఎన్రోల్ అయ్యారు. అండ్ ఇందులో చాలా మంది AIBE ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఉంటది, AIBE ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేయలేదు. అండ్ 1 ఇయర్ లైక్ 2024-25 లో ఎన్రోల్ అయ్యారు అంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా ఈ 650 మెంబర్స్ లో పెట్టడం అనేది తప్పు అని చెప్పి ఫస్ట్ జనరేషన్ లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు పిల్లేశారు. అయితే కోర్టులో జడ్జెస్ ఏమంటున్నారంటే అసలు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి క్వాలిఫై అవుతారా లేదా అనేది ఎగ్జామిన్ చేయాలి అని చెప్పారు. గవర్నమెంట్ సైడ్ లాయర్ ఏమంటున్నారంటే ఇది పూర్తిగా ఇట్స్ గవర్నమెంట్ డిస్క్రిషన్, అంటే మా ఇష్టము, మేము ఎవరినైనా పెట్టుకుంటాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అండ్ AIBE కాంప్లైన్స్ అనేది అందరూ మీట్ అవుతున్నారా లేదా అనేది మేము చెక్ చేస్తాము అని కూడా వీళ్ళు చెప్తున్నారు.